యాక్చువల్లీ ఈ స్కీమ్ వచ్చేసి 2.2 సిఆర్ తోటి వాళ్ళు ప్రైజ్ మనీని ప్లాన్ చేశారనమాట. సో 2.2 సిఆర్ ఎలాగానంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 10th క్లాస్ స్టూడెంట్స్ కి, స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5 lakhs, స్టేట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి 3 lakhs, అండ్ అలానే జిల్లా టాపర్స్ కి 2 lakhs, నియోజకవర్గాల్లో వాళ్ళకి 1 lakh, అండ్ మండల్స్ లో వాళ్ళకి 10,000. సో ఇట్లా వాళ్ళు సాగ్రిగేట్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ గా ఇలా ఎందుకు అని అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా సేమ్ ప్రైవేట్ స్కూల్లో లాంటి ఫెసిలిటీస్ ని తీసుకురావాలి, గవర్నమెంట్ స్కూల్ యొక్క అడ్మిషన్స్ ని కూడా కౌంట్ పెంచాలి, గవర్నమెంట్ స్కూల్ వాల్యూ తీసుకురావాలి, మళ్ళీ ఒకప్పుడు ఉండేది మళ్ళీ అది రీబ్యాక్ తీసుకుని రావాలి అనే కాన్సెప్ట్ లో కూడా ఇది ఇంటర్లింక్ అయి ఉంది. మరి ఇలాంటి ఈ స్కీమ్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మేము చదివే టైంలో ఈ స్కీమ్ లాంటివి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే ఇది నిజంగానే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి హెల్ప్ అవుతుంది అంటారా? యా షూర్, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అడ్మిషన్స్ పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి గవర్నమెంట్ కి. ఓకే. సో అంటే ప్రైజ్ మనీ అని అనేసరికి అందరు ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ ఉందా, లేకపోతే కొంతమంది ఏమైనా మోటివేట్ అవ్వడం, కొంతమందిలోనే ఆ స్పిరిట్ నిండడం లాంటివి ఏమైనా జరుగుతుందా? ప్రైజ్ మనీ కొందరు దే కుడ్ కమ్. ఎస్. సో ఫర్దర్ గా వాళ్ళ స్టడీస్ కి కూడా యూజ్ అవుతుంది కదా ఈ ప్రైజ్ మనీ అనేది. ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళైతే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు.